హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చేపల మార్కెట్కి వచ్చానండి. అంటే ఫిష్ తీసుకుని వీడియో చేద్దామని ఈరోజు నేనైతే చేపల మార్కెట్కి వచ్చాను. పాంప్లెట్ తీసుకొని బోన్లెస్ తీసి దాన్ని మనం ఫిష్ ఫ్రై అయితే చేద్దామని నేను చేపల మార్కెట్కి వచ్చానండి. ఇక్కడైతే చాలా రకాల చేపలు ఉన్నాయి, కానీ అన్నీ ఇక్కడ ఏంటంటే ఇది హైదరాబాద్ కదండి, మనకి ఐస్లో వస్తాయి, లైవ్ దొరకవు. అందుకని మంచి చేపలు ఏమన్నా ఉంటే తీసుకుందాం అని చూస్తున్నాను. కానీ అన్నీ కూడా ఐస్ బాక్స్లో అయ్యాయి. కానీ బట్ ఒక్కొక్కటి ఏంటంటే పోయిన వీక్ తీసుకుంటే స్మెల్ వచ్చినాయండి, బాగా మెత్తగా అయిపోయి. ఇప్పుడైతే నేను పాంప్లెట్లు తీసుకున్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇవి చేప కూడా గట్టిగానే ఉంది, ఫ్రెష్గా బాగానే ఉంది. ఇప్పుడు వాటిని నేను ఏంటంటే ఇంటికాడ చేద్దాను, కానీ క్లీన్ చేసుకుని ఇంటికాడ చేద్దాం అనుకున్నా, కానీ ఇంటి దగ్గర మనకు అంత లేదండి, చేసుకునే అంత ప్లేస్ లేదు కిచెన్ రూమ్లో, అది సింక్ దగ్గర అది. అందుకే నేను ఇక్కడే మార్కెట్లో చేయించేస్తున్నానండి, బోన్లెస్ చేపిస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఏంటంటే చేప ఫ్రై చేసేటట్టు నేను వేరే ఫిష్ తీసుకొని చేస్తాను. ఈ వీక్ అయితే నేను దీన్ని బోన్లెస్ చేయించి అవి ఎలా ఉంటాయో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి నేను. పాంప్లెట్ అది అపోలో ఫిష్ అని అంటారంట, దీన్నే అపోలో ఫిష్ అని కూడా అంటారంట. అందుకని నేను ఇక్కడే క్లీన్ చేయించి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఫ్రై అయితే చేస్తానండి. ఇవైతే నేను ఒక కేజీ తీసుకున్నానండి, కేజీ 80 రూపీస్. ఆ 2 పీసులు వచ్చినాయి కేజీకి. ఫిష్ చేయడానికి మళ్ళీ అవి క్లీన్ చేయడానికి మళ్ళీ అవి బోన్లెస్ చేయడానికి 30 రూపీస్ అంట కేజీకి. కరెక్ట్గా కేజీ వచ్చినాయండి ఆ 2 పీసులని. ఇంకా అందుకనే నేను ఇంటి దగ్గర చేస్తాను, కానీ ఇంటి దగ్గర అంత ప్లేస్ లేవు, మన దగ్గర అంత సాగులు కూడా కత్తులు కూడా లేవు. ఇంకా అందుకని ఇక్కడే చేపిస్తున్నాను. ఓకే, చూశారు కదా అండి, మన బోన్లెస్ అయితే అయిపోయింది. ఇంకా చేప తీసేశారు. నేను ఇలా మాట్లాడే లోపల పక్కన ఫోన్ వచ్చిందని వెళ్ళే లోపల ఆమె తీసి పెద్ద అలా వదిలేద్దాం అనుకున్నా, కానీ ఆమె కట్ చేసిందండి. ఇందాకైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫిష్ అది కట్ చేయించుకొని వచ్చాను కదా. ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇవ్వండి పాంప్లెట్ అపోలో ఫిష్. ఇప్పుడు దీన్ని నేను మొత్తం క్లీన్ చేసి దీనికి మసాలా అది పెట్టి తర్వాత నేను ఫ్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటా వాటర్లో. మనం ఇక్కడ కట్ చేసుకోవడానికి కుదరదు కదండి, అందుకనే నేను అక్కడే కట్ చేయించుకొచ్చాను ఫిష్ మొత్తం. లేకపోతే నేను డైరెక్ట్ ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎప్పుడన్నా చేస్తాను. ఈరోజు ఇంకా కుదరలేదు, అందుకనే ఇంకా తెచ్చేసాను. నేను అక్కడే చేపించి తెచ్చేసాను. ఓకే, దీంట్లో కొంచెం కల్లుప్పు వేసి చేపలను బాగా క్లీన్ చేసుకుందామండి. అంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. నిమ్మకాయ లేదు, అందుకని ఓన్లీ కల్లుప్పు వేసి క్లీన్ చేస్తున్నాను. నేను కడుగుతున్నా. కల్లుప్పు వేసి కడిగితే బాగా నీట్గా అవుతాయి, స్మెల్ కూడా రాదు. కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలాలు ఇవన్నీ పట్టించి ఫ్రై చేస్తానండి. ఓకే అండి, ఇప్పుడు నేను అయితే ఈ ఫ్రై చేయడానికి నేను మొత్తం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నా, సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నా, పసుపు ఒక 1/2 స్పూను, ఇది కార్న్ఫ్లవర్ ఒక 1 టేబుల్ స్పూను, ఇది కొంచెం ఫిష్ మసాలా, ఇది కొంచెం గరం మసాలా. ఇందులోకి ఒక నిమ్మకాయ బద్ద, నేను బద్దానా అంట, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది.
అంతేనా? ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కలపాలంటే అది కావాలి, అది మనం తేలేదు. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో. ఓకే, ఇప్పుడు మనం ఇవి ఫిష్కి అప్లై చేద్దాం. ఇది అపోలో ఫిష్. ఇది నేను ఫోన్ మాట్లాడే లోపల దీన్ని ముక్కలు కట్ చేస్తుంది అబ్బాయి. లేదంటే ఇలాగా పెద్దగానే ఉండిద్దాం అనుకున్నా, కానీ నేను ఫోన్ వచ్చి ఆ టైంలో ఫోన్ మాట్లాడుతుంటే ఆమె మొత్తం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసింది. ఆమెకు తెలియదు కదా, నేను చెప్పలేదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తం ఈ మసాలా మొత్తం ఈ ఫిష్లకి అప్లై చేసుకుందాం ఇలాగా. ఎక్కడ పొడి లేకుండా. ఇది చేప వచ్చేసి పాంప్లెట్, దీన్ని బోన్లెస్ చేపించాను. ఆన్ చేసా. ఓకే అండి, నేను ఇలాగా మొత్తం మసాలా పెట్టేసుకున్నాను ఈ ఫిష్లకి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దామండి. ఒక 30 minutes పక్కన పెట్టేసి తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, మళ్ళీ మీకు ఫ్రై చేసేటప్పుడు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని మనం ఫ్రై చేసుకుందాం. 1/2 అవర్ అయింది కదా పక్కన పెట్టి. వీటిని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నా. గ్యాస్ ఆన్ చేసుకున్నా, పెట్టా. ఆయిల్ ఇదే కదా. ఓకే, ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఓకేనా? ఓకే, ఇప్పుడు నూనె అయితే వేడైపోయిందండి. ఫిష్ అయితే అందరూ వేసేస్తున్నాను నేను. ఇంకొక పక్క ఒకటి ఖాళీగా ఉందిగా, ఇది ఒకటి వేసేద్దాం. ఓకే, ఒక పక్క ఫ్రై అయ్యింది. ఇప్పుడు వీటిని ఇదమ్మా రాదు ఇలాగా రాదు. చూసారా, ఫిష్ అయితే ఒక పక్క కాలింది, ఇంకో పక్క కాలాలి. ఓకే అండి, నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఓకే, పడిందా? వావ్, సూపర్ ఉందండి. బా, ఏమన్నా టేస్టా? అలాగే అపోలో ఫిషే. సూపర్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ లైక్ చేయండి. రేపు మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.